హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనీషా దేవి అన్నితో ఆంటీ వెళ్ళి ఆ లక్ష్మిని తీసుకొని రండి అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు దాన్ని ఎందుకు మనీషా పిలవడం అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఈ పెళ్లి జరగదని ఆ లక్ష్మి నాతో ఛాలెంజ్ చేసింది ఆంటీ, అందుకే దాని మొహం చూడాలనుంది, ఒకసారి వెళ్ళి పిలుచుకొని రండి అని మనీషా అంటూ ఉంటే, దేవి అని లక్ష్మిని పిలవడం కోసం అని చెప్పి ఆ గదిలో నుండి బయటకు వస్తుంది. మరో పక్క జున్నులకి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు విషయం చెప్పనా జున్ను, నాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు. నాకు మనీషా లాంటి అమ్మ అవసరం లేదు, మీ అమ్మ లాంటి అమ్మ కావాలి. మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో, కానీ మనీషా నన్ను పెళ్ళి తర్వాత అలా చూసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే, మరి ఈ విషయం వెళ్ళి మీ నాన్నకు చెప్పొచ్చు కదా లక్కీ, అసలు మీ నాన్న ఈ పెళ్ళి చేసుకుంటున్నదే నీకోసం. మనీషా నీకు అమ్మ అవుతుంది కాబట్టి మీ నాన్న ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అని చెప్పి జున్ను అంటూ ఉంటే, కానీ ఇప్పుడు మనం పెళ్ళి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఏం చేయలేం కదా జున్ను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. చిన్నపిల్లలు దేవుడితో సమానమని అంటారు కదా, మనం ఈ పెళ్ళి ఆగిపోవాలని గట్టిగా కోరుకుంటే తప్పకుండా ఈ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి జున్ను లక్కీతో అంటూ ఉంటాడు. నిజమా జున్ను అని లక్కీ అంటూ ఉంటుంది. అవును, ఒకసారి మనం దేవుణ్ణి వేడుకుందాం అని చెప్పి జున్ను అనగానే ఇక ఇద్దరు కూడా అలా దేవుడికి దండం పెట్టుకుంటూ, దేవుడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరో పక్క దేవి అని లక్ష్మి దగ్గరకు వచ్చి, శామ్ నిన్ను మనీషా రమ్మని పిలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు దేవి అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది. నాకు కూడా తెలియదక్క అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, నువ్వు అబద్ధం చెప్పకు దేవి అని, నీకు తెలియకుండా ఇక్కడ ఏమీ జరగదు, నువ్వే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తున్నావని కూడా నాకు తెలుసు అని అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని మనీషా మిత్ర ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారక్క, మధ్యలో నేను చేసిందేముంది, పెళ్లి చేసుకుందామని వాళ్ళే నిర్ణయించుకున్నారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మనీషా పారని తీసుకుని బయటకు వస్తుంది. ఇదేంటి మనీషా, నువ్వు శామ్ని పిలుచుకుని రమ్మన్నావు కదా, నువ్వే వచ్చేసావేంటి అని దేవి అని అంటూ ఉంటే, ముహూర్తానికి లేట్ అయిపోతుంది కదా ఆంటీ, అందుకే నేనే వచ్చాను అని చెప్పి, శామ్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, నా కాళ్ళకు పారాని పెడతావా అని చెప్పి మనీషా లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు, ఇప్పుడు తను నీ కాళ్ళు పట్టుకొని పారాని పెట్టాలా అని చెప్పి అరవింద సీరియస్ అవుతూ ఉంటుంది. ఏంటంటే ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నారు, మంచి మనసున్న వాళ్ళు పెళ్లి కూతురు కాళ్ళకు పారాని పెడితే వాళ్ళ కాపురం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందట, అందుకే పారాన్ని పెట్టమని అడుగుతున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. నేను పెడతాను ఆంటీ అని చెప్పి లక్ష్మి అరవిందతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జాను మీరుండండి శామ్ అంటూ, కావాలంటే నేను పెడతాను ఇలా ఇవ్వు అని చెప్పి మనీషాతో అంటూ ఉంటే, అప్పుడు దేవి అని నీ కాళ్ళకే పారని దిక్కులేదు, ఇంకా నువ్వు పక్కన వాళ్ళకేం పెడతావని చెప్పి అంటూ ఉంటుంది. దేవి అని నువ్వు జాను రాతను ధిక్కరించి నువ్వే ఇలా ఎగతాళిగా మాట్లాడడం ఏమీ బాగోలేదు అని చెప్పి దేవి అని మీద అరవింద మండిపడుతూ ఉంటుంది. పర్వాలేదులేండి ఆంటీ నేను పెడతాను అని చెప్పి అలా లక్ష్మి మనీషా కాళ్ళకు పారని పెడుతూ ఉంటే, ఇకప్పుడు మనీషా లక్ష్మి తన కాళ్ళ దగ్గరికి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ అలా కన్నింగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి పారాన్ని పెడుతూ ఉండగా అప్పుడు మనీషా నువ్వు ఈ పెళ్ళి జరగదని నాతో ఛాలెంజ్ చేశావు, ఇప్పుడు నీ చేతని నేను పారాన్ని పెట్టించుకుంటున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి పారాని కాళ్ళకు పెట్టుకున్నంత మాత్రాన పెళ్ళైపోయినట్టు కాదు మనీషా అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు ఇంకా ఈ పెళ్లి మీద హోప్స్ ఉన్నాయా లక్ష్మి అని చెప్పి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా ఈ పెళ్ళి ఎలా ఆగుతుంది అనుకున్నావు, నీకు ఇంకొక విషయం తెలుసా, పెళ్ళి తర్వాత నేను మిత్ర ఇద్దరం ఫారెన్ వెళ్ళిపోతున్నాం, లక్కీ మళ్ళీ అనాథ అయిపోతుంది అని చెప్పి అలా నవ్వుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి చిన్న పిల్లలకు అన్యాయం చేయాలని చూస్తే ఆ దేవుడు నిన్ను క్షమించడు అని చెప్పి పారాని పెడుతూ మనీషాతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనీషా లక్ష్మి దగ్గరికి వంగుతూ, ఏం చేస్తాడు మీ దేవుడు, ఏం చేస్తాడు అని చెప్పి అలా అంటూ ఉంటే, ఇక సడన్గా మనీషకి నడుము పట్టేస్తుంది. చూసావు కదా దేవుడు నీకు ఎటువంటి శిక్ష విధించాడో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మనీషా నడుము పట్టేసి అమ్మో అమ్మో అని చెప్పి అరుస్తూ ఉంటే, అప్పుడు దేవి అని మనీషా దగ్గరికి వచ్చి ఏమైంది మనీషా అని చెప్పి అడుగుతూ ఉంటే, సడన్గా నడుము పట్టేసింది ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. కొంపదీసి ఇప్పుడు హాస్పిటల్కి కానీ వెళ్దామంటావా ఏంటి అని దేవి అని అనగానే, లేదులేండి ఆంటీ వెళ్ళి
ఆ నెక్లెస్ తీసుకురండి అని చెప్పి దేవయానికి చెబుతూ ఉంటుంది. ఇక దేవయాని నందన్ కుటుంబానికి వంశపార్యంగా వస్తున్న ఆ నెక్లెస్ని తీసుకుని రాగానే అరవింద, ఇదేంటి, ఇది నా నెక్లెస్ కదా, ఎందుకు ఇప్పుడు నా నెక్లెస్ని తీసుకువచ్చావని చెప్పి దేవయానిని అడుగుతూ ఉంటుంది. నేనే తీసుకురమ్మన్నాను ఆంటీ, అది నేను పెళ్ళిలో వేసుకోవాలి అని చెప్పి మనీష అనగానే నా పర్మిషన్ లేకుండా ఇలా తీసుకురావడం తప్పు అని అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవయాని, ఇది మరీ బాగుందక్క, ఒకప్పుడు నాకు దక్కకుండా ఈ ఇంటి పెద్ద కోడలనే వంకతో నువ్వు ఈ నెక్లెస్ని వేసుకున్నావు. ఆ తర్వాత నీ కోడలైన లక్ష్మి మనీషాకి దక్కకుండా ఆ నెక్లెస్ని తను వేసుకుంది. ఇప్పుడు నందన్ కుటుంబానికి పెద్ద కోడలు అవ్వబోయేది మనీష కాబట్టి ఈ నెక్లెస్ దక్కాల్సింది మనీషాకే కదా అని చెప్పి దేవయాని అంటూ ఉంటుంది. ఇక అలా ఆ నెక్లెస్ని తీసుకొని మనీషాకి ఇవ్వగానే మనీష లక్ష్మి వైపు చూస్తూ, శామ్, ఈ నెక్లెస్ని నా మెడలో వేసే అవకాశాన్ని నీకే ఇస్తున్నాను, నా మెడలో ఈ నెక్లెస్ వెయ్యి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి బాధగా ఆ నెక్లెస్ వైపు చూస్తూ, గతంలో అరవింద, అమ్మ లక్ష్మి, ఇకపై ఈ నెక్లెస్ నీదే, వంశపార్యంగా వస్తున్న ఈ నెక్లెస్ని జాగ్రత్తగా నువ్వే కాపాడాలంటూ ఆ నెక్లెస్ బాధ్యతని తన చేతిలో పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని అలా మనీష మెడలో నెక్లెస్ వేస్తూ గట్టిగా బిగిస్తుంది. ఇక దాంతో మనీష ఒక్కసారిగా అరుస్తూ, ఏయ్, ఏం చేస్తున్నావు శామ్, నా మెడలో నెక్లెస్ వేస్తున్నావా లేదంటే ఉరితాడు వేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది నీకు టైట్ అయిపోయింది మనీష, నువ్వు దీనికి సెట్ అవ్వవు అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటే, శామ్ చెప్పింది కరెక్ట్, అర్హత ఉన్న వాళ్ళకే అది వేసుకునే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జాను కూడా, అర్హత లేని వాళ్ళు దాన్ని అందుకోవాలని చూడడం తప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవయాని, నువ్వు అర్హతల గురించి మాట్లాడుతున్నావా, అసలు నీకే పెళ్ళి దిక్కులేదు అని చెప్పి అలా దేవయాని జానుని మాటలు అంటూ ఉంటుంది. పోనీలేండి ఆంటీ, వీళ్ళంతా ఏదో భ్రమలో ఉన్నారు అని చెప్పి అరవింద వైపు చూస్తూ, మనీష ఆంటీ, ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు, కానీ మీరు ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఒకప్పుడు మీరు లక్ష్మిని కాదని నా వైపు వచ్చారు, తర్వాత నన్ను కాదని లక్ష్మి వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పెళ్లి తర్వాత మళ్ళీ మీరు నా వైపుకి రావాల్సిందే అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. అయినా ఇప్పుడు లక్ష్మి ఏమైనా బతికే ఉందా, ఈ నెక్లెస్ని తనొచ్చి అడగడానికి? ఇప్పుడు మిత్రకి కాబోయే భార్య అని నేనే కాబట్టి ఈ నెక్లెస్ వేసుకోవాల్సింది నేనే కదా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక ఇంతలో పంతులు గారు, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే వివేక్, జయదేవ్ ఇద్దరూ కలిసి మిత్రని తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెడుతూ ఉంటారు. మనీష కూడా, అదిగో పంతులు గారు కూడా పిలుస్తున్నారు అని చెప్పి అలా ఆనందంతో చేతిలో కొబ్బరి బొండం పట్టుకొని వస్తూ ఉంటుంది. ఇక అలా మిత్ర, మనీష ఇద్దరు కూడా చేతిలో కొబ్బరి బొండాలతో ఒకరికొకరు ఎదురు పడతారు. ఇకప్పుడు మిత్ర మనీషతో, మనీష, నేను నిన్ను పెళ్లి చేసుకునే ముందు నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మిత్ర అది అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇన్ని రోజులుగా నువ్వు నా కోసం ఎదురు చూసావని నీ మీద అభిమానం ఉంది, నువ్వు నా ప్రాణాలు కాపాడవని నీ మీద అభిమానం ఇంకా రెట్టింపైంది. ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకుంటుంది లక్కీ కోసం. పెళ్లి తర్వాత నువ్వు లక్కీని కన్న తల్లిగా చూసుకుంటావు కదా, తనకు ఏ లోటు రానివ్వవు కదా, అలా అని నాకు మాట ఇవ్వు మనీష అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. ఈ మనీష మాటిస్తుందో లేదో అని దేవి అని మనసులో అనుకుంటుంది. ఇకప్పుడు మనీష, ఏంటి మిత్ర నువ్వు అలా మాట్లాడుతున్నావు, అసలు నేను ఈ పెళ్లి చేసుకుంటుంది లక్కీ కోసం. ఈ పెళ్లి తర్వాత లక్కీకి ఏ లోటు రాదు, తనని నేను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటాను. లక్కీ తప్ప మనకిక వేరే పిల్లలు అవసరం లేదు, తను నా కూతురు లాంటిది అని చెప్పి ఇక అలా మనీష మిత్రని నమ్మిస్తుంది. పచ్చి అబద్ధం అని చెప్పి వివేక్ మనసులో అనుకుంటాడు. ఇక జయదేవ్ కూడా మిత్రని ఎంతలా మోసం చేస్తున్నావు మనీష అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ మనీష, ఇప్పుడు మన పెళ్ళికి ఏ ఆటంకాలు లేవు అని చెప్పి అలా మిత్ర ఆనందంతో వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. మరోపక్క జున్ను, లక్కీ ఇద్దరు కూడా, ఏంటి దేవుడు ఈ పెళ్ళి ఆపడం లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు జున్ను, లక్కీ, దేవుడు డైరెక్ట్గా వచ్చి ఈ పెళ్ళి ఆపడు, ఎవరో ఒకరి రూపంలో వచ్చి పెళ్ళిని ఆపుతాడు, అయినా ఆ ఎవరో ఒకరు మనమే ఎందుకు అవ్వకూడదు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. అవును జున్ను, నువ్వు అన్నది నిజమే, ఇప్పటి వరకు మా అమ్మ ఎవరో కూడా నాకు తెలీదు, మా అమ్మ ఇక్కడికి రాలేదు కాబట్టి
పెళ్ళిని మనం ఆపలేకపోతున్నాం, అదే మా అమ్మను తీసుకువస్తే అప్పుడు తను ఈ పెళ్ళి ఆపుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, మరి మీ అమ్మని ఇక్కడికి ఎలా తీసుకువస్తావని జున్ను అంటూ ఉంటారు. అదే తెలియడం లేదు జున్ను. ఆ రోజు ఫ్యామిలీ ట్రీలో కూడా మనీష ఆంటీ మా అమ్మ ఫోటోని పెట్టనివ్వకుండా తన ఫోటో పెట్టాలని చూసింది. ఇప్పుడు మా అమ్మ స్థానంలోకి రావాలని చూస్తుంది. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి అని చెప్పి లక్కీ జున్ను ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.